ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ 31st డిసెంబర్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది చూపించబోతున్నాను మీరందరూ నా వీడియోని చివరి దాకా చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫుడ్ ప్రిపరేషన్ అండి ఫస్ట్ చికెన్ లో పచ్చిమిర్చి పసుపు అల్లం పేస్ట్ కారం పొడి ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసుకుందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫిష్ ని మ్యారినేట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై కోసం ఫస్ట్ చిల్లీ పౌడర్ అలాగే అల్లం పేస్ట్ అండి పసుపు ధనియాల పొడి అండి గరం మసాలా సాల్ట్ బియ్యం పిండి అండి పీసెస్ గట్టిగా క్రిస్పీగా వస్తాయండి నిమ్మరసం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా కలుపుకొని 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకుందాము నెక్స్ట్ బగారా రైస్ కోసం కొద్దిగా నెయ్యి ఆయిల్ అండి ఇందులో ఇప్పుడు సాజీరా అనాస పువ్వు దాల్చిన చెక్క ఇలాచీలు లవంగాలు మిరియాలు అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకుందామండి ఆనియన్స్ అండి అలాగే పచ్చిమిర్చి అలాగే జీడిపప్పు ఇందులోనే కొత్తిమీర పుదీనా గరం మసాలా కలుపుకొని వాటర్ వేసుకుందామండి రైస్కి సరిపడే అంత ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి నీళ్ళు మసలాయండి రైస్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి రైస్ ఉడికే ముందు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి రైస్ అతుక్కోకుండా వస్తుంది మంచిగా పలుకులు పలుకులు నేను కష్టపడి వంట చేస్తుంటే మా పాప ఇలా ఆడుకుంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫిష్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా వేడైపోయినాయి ఫిష్ ఫ్రై చేసేసుకుంటాను ఇప్పుడు ఫిష్ ఫ్రై కూడా అయిపోయాయండి ఇప్పుడు చికెన్ రోస్ట్ కోసం ఆయిల్ వేసుకుంటున్నానండి ఉల్లిపాయ ముక్కలండి
పచ్చిమిర్చి, టమాటో వేసుకొని మంచిగా కలిపేసుకుందామండి. ఇందులో ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాము. మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుందాము. ఇందులో ఇప్పుడు సాల్ట్, గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకుందామండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇలా చివరికి వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. కరివేపాకు కూడా లాస్ట్కు వేసుకొని చూడండి, చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. ఫైనల్గా నిమ్మరసం యాడ్ చేసుకుందామండి. చికెన్ రోస్ట్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సడన్గా అన్నయ్య వాళ్ళు పిలిచేసరికి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నామండి సెలబ్రేషన్స్ కోసం. మేము వెళ్ళాక కేక్ కటింగ్ చేసుకున్నామండి డైరెక్ట్గా, లేట్ అయిపోయిందని. ఇలా మా కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ ముగ్గులు వేసుకున్నామండి. మా ముగ్గు కంప్లీట్ అయిపోయిందండి. ఇలా మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నైట్ వెళ్ళేసరికి లేట్ అయింది ఫ్రెండ్స్, ఏం చూపించలేకపోయాను. 31st సెలబ్రేషన్ కోసం మా అన్నయ్య మేకపోతు తీసుకొచ్చారు. కట్టెల పొయ్యి మీద ఇలా మటన్ కర్రీ కుక్ చేసుకున్నామండి. చాలా టేస్టీగా వచ్చిందండి. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి.
ఇలా మా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకున్నాము ఫ్రెండ్స్. ఇది అండి వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్. అత్తాజాని చెప్పండి ముద్దులు.